రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అక్రమ లేఅవుట్ల దందా శృతిమించిపోతోందా? పంచాయతీ కార్యదర్శులను ప్రభావితం చేస్తూ అక్రమార్కులు చెలరేగుతున్నారా? తక్కువ ధరకు భూమి వస్తుందని కొన్నవారికి ఇబ్బందులు తప్పడం లేదా? రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో భూ ఆక్రమణలకు అడ్డే లేకుండా పోయింది. అక్రమ లేఅవుట్లు, అనధికార నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులను ప్రభావితం చేసి ఖాళీ స్థలం కనిపిస్తే లేఅవుట్లు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అసలు విషయం తెలియక మధ్యవర్తుల మాయలో పడ్డ కొనుగోలుదారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వంలో అనధికారిక లేఅవుట్లు అత్యధికంగా వెలిశాయన్న ఆరోపణలున్నాయి. హైవేకు ఆనుకుని ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీల్లోనే ఇవి ఎక్కువ. దాంతో కొన్నవారికి ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం భారీగా రుసుము చెల్లించాల్సి వస్తోంది. రుడా పరిధిలోని 12 మండలాల్లో 45 ఎకరాల్లో 133 అనధికార లేఅవుట్లను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్కు భారీ స్పందన ఏర్పడింది. 2019 తర్వాత ఏర్పడిన లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జూన్ 2025 వరకు ఎల్ఆర్ఎస్ ద్వారా అవకాశం ఇచ్చింది. ప్రాంతాల వారీగా అక్రమాలపై ప్రత్యేక నివేదికను అధికారులు తయారు చేశారు. వెంకటనగరం, హుకుంపేట, బొమ్మూరు, కోలమూరు, శాటిలైట్ సిటీ, తుర్రేడు ప్రాంతాల్లో కలిపి 84 ఎకరాల్లో 32 అనధికార లేఅవుట్లున్నాయి. తుర్రేడులోనే 41 ఎకరాల్లో 21 లేఅవుట్లు నమోదయ్యాయి. కోరుకొండ మండలంలోని జంబూపట్నం, గాడాల, దోసకాయలపల్లిలో 10 ఎకరాల్లో 5 లేఅవుట్లున్నాయి. చాగల్లు, ఆత్రేయపురం, ఉండ్రాజవరం, రావులపాలెం, రామచంద్రపురం, రాయవరం, ఆలమూరు, రంగంపేట, రాజానగరం మండలాల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించారు. అధికారుల అండతో అక్రమ లేఅవుట్లు వేస్తున్న వారిపై కొరడా జుడిపించాలని బాధితులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.